చార్కోల్ టూత్పేస్ట్ ఇది చూడటానికి నల్లగా ఉంటుంది కానీ టీత్ని మాత్రం వైటన్ చేస్తుంది. నిజంగానే చార్కోల్ టూత్పేస్ట్ టీత్ని వైటన్ చేస్తుందా లేదా ఇది ఒక మార్కెటింగ్ జిమ్మిక్క? సో ఈ వీడియోలో చార్కోల్ టూత్పేస్ట్ వాడుకోవటం నిజంగా మంచిదా కాదా అన్నది మాట్లాడుకుందాం. నమస్తే, నేను డాక్టర్ రోహిత, ఆమె డెంటిస్ట్. ఈ చార్కోల్ టూత్పేస్ట్లో యాక్టివేటెడ్ చార్కోల్ అనే కాంపౌండ్ ఉంటుంది. సో ఇది ఒక ఫార్మ్ ఆఫ్ కార్బన్. ఈ కార్బన్లో ఏంటంటే చిన్న చిన్న పోర్స్ ఉంటాయి. సో ఈ చిన్న చిన్న పోర్స్ ఉండటం వల్ల మనకి నోట్లోకి వచ్చే టాక్సిన్స్ని కానీ స్టెయిన్స్ని కానీ ఇది ట్రాప్ చేస్తుంది అని చెప్తా ఉంటారు. సో ఇప్పుడు ఎక్కడ చూసినా, యాడ్స్లో చూసినా, రీల్స్లో చూసినా, లేదా సూపర్ మార్కెట్స్లో చూసుకున్నా కూడా ఈ చార్కోల్ టూత్పేస్ట్ అనేది చాలా పాపులర్గా ఉంది. సో ఈ టూత్పేస్ట్ యూస్ చేసుకోవటం వల్ల టీత్ వైట్గా అవుతాయి, బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది, ఇంటాక్సిఫై చేస్తాయి, అలానే ఇది న్యాచురల్ అండ్ కెమికల్ ఫ్రీ. సో ఈ యాడ్స్ అన్నీ ఇవన్నీ మనకి చెప్తున్నాయి. బట్ ఇది సైంటిఫికల్గా ప్రూవేనా కాదా అన్నది మాట్లాడుకుందాం. దీని గురించి అమెరికన్ డెంటల్ అసోసియేషన్ వాళ్ళు చాలా స్టడీస్ కండక్ట్ చేశారు. సో వీటిలో వచ్చిన ప్రూవెన్ ఫ్యాక్ట్స్ ఏంటి అంటే, నార్మల్ టూత్పేస్ట్తో కంపేర్ చేసుకుంటే ఇది బెటర్గా ఏమీ రిజల్ట్స్ని ఇవ్వదు. అంటే నార్మల్ టూత్పేస్ట్తో పాటే దీని యొక్క రిజల్ట్స్ కూడా ఉంటాయి, అంతేకాని ఎక్కువ రిజల్ట్స్ అనేవి బెటర్గా ఇవ్వదు అని ఈ స్టడీస్ అన్నిట్లో ప్రూవ్ అయింది. ఈ చార్కోల్ టూత్పేస్ట్లో ఎక్కువ అబ్రెసివ్స్ని యూస్ చేస్తారు. అబ్రెసివ్స్ అంటే ఏంటంటే రఫ్గా ఉండే పార్టికల్స్. సో ఈ అబ్రెసివ్స్ అన్నవి ఎక్కువ యూస్ చేయటం వల్ల మనకి పైన ఉన్న ప్రొటెక్షన్ లేయర్ ఎనామిల్ అన్నది త్వరగా పాడైపోతుంది. సో దీనివల్ల సెన్సిటివిటీ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇది ఫ్లోరైడ్ ఫ్రీ, అంటే దీంట్లో ఫ్లోరైడ్ కంటెంట్ అనేది ఉండదు. ఫ్లోరైడ్ కంటెంట్ అన్నది మన పళ్ళకి చాలా బెనిఫిట్. అది ఎందువల్ల అంటే క్యావిటీస్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. సో దీంట్లో ఫ్లోరైడ్ అనేది ఉండదు కాబట్టి క్యావిటీస్ ఫామ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకా ఈ యాక్టివేటెడ్ చార్కోల్ పార్టికల్స్ గమ్స్కి తగిలినప్పుడు, అంటే చిగుళ్ళకి తగిలినప్పుడు చిగుళ్ళు ఇరిటేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వీళ్ళు క్లైమ్ చేస్తున్న అడ్వాంటేజెస్ కంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే, ఎనామిల్ లేయర్ పోవటం వల్ల పళ్ళు సెన్సిటివ్గా తయారవుతాయి, అండ్ ఫ్లోరైడ్ కంటెంట్ లేకపోవటం వల్ల క్యావిటీస్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ గమ్స్కి ఇరిటేట్ చేయటం వల్ల గమ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ చార్కోల్ టూత్పేస్ట్ యూస్ చేయటం వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్, అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఈ చార్కోల్ టూత్పేస్ట్ని నిజంగా యూస్ చేయొచ్చా లేదా అంటే, లాంగ్ టర్మ్లో మాత్రం ఇది యూస్ చేయకపోవటమే మంచిది. కొంత టర్మ్ వరకు ఇది యూస్ చేసుకోవచ్చు. మీ టీత్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేనప్పుడు, అంటే సెన్సిటివిటీ ఇష్యూస్ కానీ క్యావిటీస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేనప్పుడు కొంతకాలం వరకు మీ డెంటిస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తే ఇది యూస్ చేసుకోవచ్చు. బట్ లాంగ్ టర్మ్లో మాత్రం దీన్ని అవాయిడ్ చేసుకుంటే మంచిది. సో దీనికంటే బెటర్ ఆల్టర్నేటివ్స్ ఏంటి అంటే, ఫ్లోరైడ్ కంటైనింగ్ టూత్పేస్ట్ ఉంటాయి, అలానే లో అబ్రెసివ్స్ అంటే గరుగ్గా ఉండే పదార్థాలు తక్కువగా ఉండే టూత్పేస్ట్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఇలాంటివి వాడుకుంటే మంచిది. అండ్ మీకు కనుక టీత్ వైటన్ అవ్వాలి అంటే ఇలాంటి టూత్పేస్ట్ వాడుకోవడం కంటే మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని ఒకసారి సంప్రదించండి. దీనికి బ్లీచింగ్ ప్రొసీజర్ చేసుకోవచ్చు. అది డెంటిస్ట్ వాళ్ళ డెంటల్ ఆఫీస్లో చేసుకుంటే ఇక్కడ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళు అంతా కేర్ తీసుకుంటారు కాబట్టి సో మీరు డెంటిస్ట్ని రిఫర్ చేస్తే బెటర్. సో కంక్లూడ్ చేయాలి అంటే, చార్కోల్ టూత్పేస్ట్ వాడటం వల్ల టీత్ ఏమీ వైట్గా అవ్వవు, అండ్ ఇన్ లాంగ్ రన్లో మీకు సెన్సిటివిటీ ప్రాబ్లమ్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో బెటర్ టు అవాయిడ్ ఇట్. అండ్ మీ టీత్ హెల్దీగా అలానే వైటన్ అవ్వాలి అనుకుంటే ప్రాపర్ మెయింటెనెన్స్ చేసుకోండి. 2 times బ్రషింగ్, రెగ్యులర్ ఫ్లాసింగ్, అండ్ మీ డెంటిస్ట్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవ్వండి. ఇన్ కేస్ మీకు టీత్ వైటనింగ్ కావాలి అంటే డెంటిస్ట్ ఆఫీస్లో బ్లీచింగ్ ప్రొసీజర్ చేయించుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ రోహిత. థ్యాంక్ యూ.